నా పేరు నవీన్ రాజు. నేను ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని, మాదిగ రాజ్యాధికార పోరాట సమితి. ఈరోజు బషీరాబాద్ హెబ్రోన్ చర్చ్ కోసం మాట్లాడుతున్నాం. హెబ్రోన్ చర్చ్కి చాలా మంచి పేరుంది. అది పవిత్రమైన ప్రాంగణమని క్రైస్తవులు నమ్మే ప్రాంగణంలో రాజకీయాలు చేస్తూ, గొడవలు చేస్తూ, లోకల్ ఫీలింగ్తోని అక్కడ ఉన్న ప్రజలకి, ముషీరాబాద్ ప్రజలకి చెడ్డ పేరు వచ్చేలాగా ఈరోజు జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే క్రైస్తవులు అంటేనే పవిత్రమైన పేరు క్రైస్తవులకు ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న భక్తులు కూడా చాలా మంది కన్నీళ్లతోని మా దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. అయ్యా, మీరు లోకల్లో ఎంతో మందికి మేలు చేస్తుంటారు, ఒకసారి మీరందరూ కూడా స్పందించండి. హిందూ కానీ, ముస్లిం కానీ ఎవరైనా స్పందించండి, హెబ్రోన్ చర్చ్ కోసం మాట్లాడండి, మేము ప్రార్థనలు చేసుకోలేకపోతున్నామని అక్కడ ఉన్న అమ్మలు, అక్కలు, అన్నదమ్ములు చెప్తుంటే మేము స్పందించి మాట్లాడడం జరుగుతుంది. అక్కడ పవిత్రమైన ప్రాంగణం అని భావిస్తుంటాము. మన రాష్ట్రంలోనే, వరల్డ్లోనే మంచి పేరున్న హెబ్రోన్ చర్చికి కొంతమంది నాన్ లోకల్ వాళ్ళు, లోకల్ వాళ్ళనే సమస్యను తీసుకొచ్చి ఈరోజు మందిరంకే చెడ్డ పేరు తెచ్చే విధంగా అక్కడ ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో చాలా చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటిది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చర్చకు వచ్చి ప్రార్థనలు చేసుకొని చాలా వాళ్ళ బాధలు, అక్కడ ఉన్న ఆరోగ్య సమస్యల మీద, వాళ్ళ ఆర్థిక సమస్యల మీద, వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టాల మీద అక్కడ వచ్చి ప్రార్థనలు చేసుకునే వాళ్ళకి భంగం కల్పించే విధంగా అక్కడ ఉన్న కొంతమంది చేయడము చాలా బాధాకరము. అందుకోసమే మేము ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నాం, త్వరలో ఈ 2-3 రోజులలో దీనికి ముగింపు పెట్టకపోతే పోలీస్ వ్యవస్థ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జోక్యం చేసుకొని వెంటనే దీన్ని పరిష్కరించాలని, పరిష్కరించకపోతే మేమే పెద్ద లెవెల్లో ప్రభుత్వం దగ్గరికి పోయి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పాలని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది. ఇది క్రైస్తవుల సమస్య కాబట్టి క్రైస్తవులే దీన్ని, క్రైస్తవ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి తొందరగా దీన్ని సాల్వ్ చేసుకుంటే బాగుంటుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రము మనం సాధించుకున్న తర్వాత లోకల్ వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి, లోకల్ వాళ్ళే ఉండాలని ఎవరైతే లోకల్ వాళ్ళు మాట్లాడుతున్నారో అది న్యాయమైన డిమాండ్. ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి ఈ ప్రాధాన్యత కల్పిస్తూనే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వైజర్ కమిటీలు ఉంటారో, వాళ్ళ ఏ కమిటీలు ఉంటారో మీరు చర్చలో కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఈ రోజు ముజీరాబాద్ ప్రజలు మేము అక్కడికి పోతుంటే చాలా బాధాకరంగా ఎప్పుడు అక్కడ పోలీసులు ఉండడము, ఏదో ఒక గొడవ కావడము, మమ్మల్ని కూడా హిందువులలాగా మా మనోభావాలు కూడా బాధ అనిపించే విధంగా మాకు అనిపిస్తున్నాయి. ఇంకోటి, ఎవరైతే దళితులు ఉన్నారో అక్కడ దళితులని చిన్న చూపు చూడడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పినారు, కొట్టడం జరుగుతుంది. ఆఫీసులకేని సామాన్ అంతా పడేసి ఆఫీస్కి తాళం వేసుకున్నారని చెప్పడం జరుగుతుంది. ఇటువంటివి మా దృష్టికి వస్తున్నాయి. భక్త సింగ్ గారు మంచి ఉద్దేశంతో స్థాపించిన హెబ్రోన్ చర్చికి ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిన దానికి కొంతమంది స్వార్థపరులు చేయవాడికి ఆ చర్చికి చెడ్డ పేరు వచ్చే విధంగా అనిపిస్తున్నది. కాబట్టే మేము లోకల్ ప్రజలము మేము మా ఏవైనా పక్కకు పెట్టేసి మనము మనిషిలాగా ఆలోచించి ఖచ్చితంగా చర్చికి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. మేము హిందూ ధర్మంలో పుట్టినాక కూడా మేము చర్చ్ గురించి ఆలోచిస్తున్నామంటే ఇది మన ప్రాంగణంలో ఉన్నది, మన స్థలంలో ఉన్నది, మన కాన్స్టిట్యున్సీలో ఉన్నది అనే ఒక భావంతో మేము చేస్తున్నాం. ఎవరైనా కానీ స్పందించాలి. ఎందుకంటే ఇది మన బషీరాబాద్ లోకల్లో ఉన్నది కాబట్టి లోకల్ ప్రజలు స్పందించండి. ఈ చర్చ్ని ఎంతో మంచి చర్చ్ అనే పేరుంది. ఎక్కడికన్నా పోతే మనకి అరే అక్కడ మీరు ఇట్లా ఉంటారంట, మీకు ఈ చర్చ్ ఉంది కదా అని కొంతమంది చెప్పడము, మన ముషీరాబాద్కి మంచి పేరు రావడం కూడా శుభసూచకం. ఆ చర్చ్లో ఇటువంటి కొంతమంది ఎవరైతే చేస్తున్నారో అవి మంచి పద్ధతి కాదు. ఇంకా ఇంకో 2-3 రోజుల తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే లోకల్ ప్రజలంతా ఏకం చేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. లోకల్ ప్రజల గడపకి వెళ్తాము. ఆల్ పార్టీ పొలిటికల్ మీటింగ్, ఆల్ పార్టీస్ తోని కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా మేము ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూనే బయటి వాళ్ళకి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు చేశారు కాబట్టి లోకల్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. బయటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు బయట చూసుకోండి, కానీ చర్చ్ మీద పాలిటిక్స్ చేయొద్దని మేము కోరుకుంటున్నాము. లేని పక్షాన ఖచ్చితంగా మేము రౌండ్ టేబుల్ సమావేశం ఆల్ పార్టీతో చేసి లోకల్లో ఉన్న ముషీరాబాద్ ప్రజలందరినీ కూడకట్టి కూడా చర్చికి న్యాయం జరిగే విధంగా మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా ఇటువంటి దాంట్లో హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎటువంటి వాళ్ళున్న మంచి కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ముషిరాబాద్ ప్రజల్లారా మీరు కూడా మేల్కోండి. మన ఎక్కడైతే మన చర్చి, ఇక్కడ హెబ్రోన్ చర్చ్ అని ఒక మంచి పేరున్న భక్త సింగ్ గారు స్థాపించిన చర్చికి ఈ రోజు చెడ్డ పేరు వచ్చే విధంగా కొంతమంది చేస్తున్నప్పుడు మనం హిందువులమైనా కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా మనము వ్యతిరేకించాలి. ఎందుకంటే ఎవరైనా కానీ మంచిగా ఉండాలని కోరుకునే మనము ఏ సమస్య వచ్చినా కూడా అందరికి ముందు నిలబడి మనము పెద్దన్న పాత్రగా పోషించాలి. కాబట్టి ఈ ఎవరైతే లోకల్ ప్రజలు ఉన్నారో, లోకల్ నాయకులు ఉన్నారో, త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆల్ పార్టీ పొలిటికల్ పార్టీస్ కానీ, దళిత సంఘాలే కానీ, వాట్ ఎవర్ ఏ ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో ఫుల్ స్టాప్ పడాలి. ఎవరైతే తప్పులు చేసిరో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ ఇరు వర్గాలు, ఈ వర్గం కానీ ఇంకో వర్గం కానీ ఎవరైతే తప్పు చేసిరో ఖచ్చితంగా అక్కడ సీసీ కెమెరా